ఆ ఉమర్ అలీ షా గారు తిరుపతి వెంకట కవులకు సమానంగా వారు రాసినన్ని కావ్యాలు గ్రంథాలు వీరు కూడా రాశారు. నాకు తెలిసినంత వరకు 100కి పైగానే ఉమర్ అలీ షా మహాకవి గారు రాసిన గ్రంథాలు ఉన్నాయి అని పరిశోధకులు చెప్పగా నేను విన్నాను. అయితే నేను అన్నీ చూడలేదు, కొన్ని మాత్రమే చూడగలిగాను. ఆ రోజులలో ఏ పద్యం చెప్పగలిగిన కవి అయినా తిరుపతి వెంకట కవులను అనుసరించి అవధానాల వైపు ప్రయాణం చేస్తున్న రోజులవి. అష్టావధానాలు శతావధానాలు వైపుకు ప్రయాణం చేస్తున్న రోజులు. కానీ ఉమర్ అలీ షా మహాకవి గారు తాను 18వ ఏటనే పద్యాలు రాయటం ప్రారంభించిన, ఇంకా ముందే చిన్న వయసులోనే పద్యాలు చెప్పటం ప్రారంభించిన వీరి ఆకర్షణ ఎదురుగుండా ఉన్నా వారు మాత్రం ఈ అవధాన రంగం వైపు రాకుండా ఆశు కవిత్వంలో కవిత్వము ఉండదు, ఆధ్యాత్మికత ఉండదు అనే నికార్సైన అభిప్రాయానికి కట్టుబడి కవిత్వంతో ఆధ్యాత్మిక సందేశంతో నిండిన కావ్యాలు కూచుని రచించి లోకానికి అందించినటువంటి మహానుభావుడు ఉమర్ అలీ షా మహాకవి గారు. బహుశా వారి రచనలు మీలో ఇప్పుడు ప్రార్థనలు చేస్తున్న పద్యాలలో కూడా కొన్ని తప్పనిసరిగా ఉండే ఉంటాయి. వారు పాటలు రాశారు, పద్యాలు రాశారు, కావ్యాలు రాశారు, నాటకాలు రాశారు. ఆయా కావ్యాల్లోని సందేశాత్మక పద్యాలన్నీ మీ అందరికీ చాలా పద్యాలు నోటికి వచ్చి ఉంటాయి, అందులో నాకు ఎలాంటి సందేహము లేదు. అంతటి గొప్ప మహాకవి